ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ గొప్ప శుభవార్త. జూన్ 8వ తారీఖు 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఉద్యమాన్ని రగిలించబోతున్నాడు. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకుంటూ రండి. ఈ వీడియో చూస్తున్న వారు అనేక మందికి షేర్ చేయండి, తెలియనటువంటి వారికి షేర్ చేయండి. నేను చెబుతున్నాను, దేవుని ఆత్మతో హరిహర కళాభవను నింపబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి సీట్లు సరిపోవు ఈసారి, కనుక తొందరగా వచ్చేసేయండి. సంతానం లేకుండా బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. సంతానం లేనటువంటి వారి కొరకు నేనే ఒక ఫ్రూట్ ఇచ్చి ప్రార్థన చేయబోతున్నాను. మీ జీవితాలలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం ప్రతిరోజు చాలా అద్భుతంగా, చాలా చక్కగా మనతో దేవుడు మాట్లాడుతూ ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నారు కదండి. దేవుని మాటలు సత్యమైనవి, దేవుని మాటలు బలమైనవి, దేవుని మాటలు మనకు నెమ్మదిని కలగచేసే మాటలై ఉన్నారు. మరి ఎన్నోసార్లు దేవుని మాటల ద్వారా మనము బ్రతికించబడుతూ ఉన్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రతిరోజు లాగానే మనం అందరము ఇలా ఉదయకాల సమయంలో సమకూర్చబడి దేవుని మాటలు ధ్యానించినట్లుగా ఈరోజు కూడా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కని మాటలు దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు కదా. నేను నిన్ను భద్రముగా కాపాడిదను. ఈ చిన్న మాట ద్వారా మీరు ఖచ్చితంగా దీవించబడుతున్నారని, మీరు ఖచ్చితంగా ఆదరించబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. చూడండి, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవుని బిడ్డల్ని ఆయన భద్రంగా కాపాడే దేవుడు అండి. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఎన్నో విషయాలలో మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో, ఎలా నేను దీని నుంచి బయటికి రావాలి, ఎలాంటి పరిస్థితులలో నేను ముందుకు సాగాలి అని ఎన్నో విషయాలలో మనము దేవుడు మనతో ఉన్న ఆయనని మర్చిపోయి ఆ విశ్వాసంతో కొన్నిసార్లు లేకపోతే కొన్నిసార్లు ఆ సమస్యను చూసి బెదిరిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, దీని నుంచి ఎలా తప్పించబడుతూ ఉంటామని ఆలోచిస్తూ ఉంటాం. కానీ చూడండి, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆమె మధ్యలోనే మన చేయి వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. మధ్యలోనే ఆ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు విడిచినట్లుగా, మనుషులు మరచినట్లుగా ఆయన మనల్ని మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. ఏ ఉదయకాల సమయంలో చూడండి, ఆయన ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన మన చేయి పట్టుకొని భద్రముగా కాపాడే దేవుడై ఉన్నారు. ఆమె సమస్యల్ని చూసి, ఆటంకాలను చూసి భయపడకండి, బెదిరిపోకండి, నిరుత్సాహపడకండి. కొద్ది కాలమే ఈ పరీక్ష కాలం, కానీ ఆ కొద్ది కాలంలోనే మనము బలముగా నిలబడినప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. సమస్యలలో దేవుడు నీకు, నాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో మనకు ఏ ఆపద మన చుట్టూ అంటుకోకుండా, లేకపోతే ఏ భయంకరమైన పరిస్థితులు మనల్ని చెదిరిపోనియకుండా మనల్ని భద్రంగా కాపాడే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, బిడ్డల పరిస్థితి బాగాలేదని, లేకపోతే ఇంట్లో ఉన్న వారి పరిస్థితి బాగాలేదని, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి అనారోగ్య పరిస్థితి అండి, లేకపోతే ఇలాంటి భయంకరమైన శ్రమ నుంచి, కష్టం నుంచి నన్ను ఎవరు కాపాడుతారని అనేక సార్లు బాధపడుతున్నారా? బాధపడకండి. దేవుడు నిన్ను భద్రంగా కాపాడే దేవుడై ఉన్నారు. ఎలాంటి శత్రువు సమూహము నీ ముందర ఉన్నా, ఎలాంటి శత్రువు నిన్ను అనగా ద్రొక్కాలని చూసినా దేవుడు నీతో ఉండి నిన్ను
ఆ శత్రువుని మరి వాడి తెగుల్ని అంటనీయకుండా భద్రముగా కాపాడే దేవుడే ఉన్నారు. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, ప్రతి పోరాటంలో, ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ స్థలములో ఉన్నా దేవుని బిడ్డగా దేవుడు నీకు ఎప్పుడు నాకు మరి కాపుదలగా ఉండే దేవుడే ఉన్నారు. భద్రంగా ఉన్న దేవుడే ఉన్నారు. అయితే ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడే వారిగా మనం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు అద్భుతకరమైన వాగ్దానం మనతో చేస్తూ ఉండగా ఈ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. కృంగిపోయి ఉన్నావా, నిరుత్సాహపడుతున్నావా, సమస్యల్ని బట్టి ఈ మాటల్ని గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, ఉదయకాల ధ్యానిస్తున్న ఈ మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఆయన నిన్ను భద్రంగా కాపాడే దేవుడై ఉన్నారు. ఆమె అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతూ ఉన్నామయ్యా. నీవు మమ్మల్ని భద్రంగా కాపాడే దేవుడవు అయ్యా. నిజమే ప్రభా, ఇదిగోండి మనుషులు మాకు కీడు చేస్తారు, కానీ ఎల్లప్పుడు మాకు మేలు చేసే దేవుడవై ఉన్నావు. మమ్మల్ని అయ్యా సురక్షితంగా కాపాడే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటుండగా అయ్యా మేమందరం ధ్యానిస్తూ ఉండగా మీ బలమైన మాటలు ప్రభా మా అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది సమస్యల మధ్యలో, ఎంతమంది భయంకరమైన ప్రభా ఇదిగోండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని మీరే భద్రంగా కాపాడమని వేడుకున్నాం. శత్రువు కాడి నుంచి విడిపించమని వేడుకున్నాం. భద్రపరచమని వేడుకున్నాం. క్షేమం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. ప్రభా ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ప్రభా వారికి మీరే తోడుగా ఉందురు గాక, సకల సమృద్ధితో నడిపించుదురు గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీ తోడు, మీ క్షేమం, మీ కాపుదల మా అందరితో ఉండును గాక. అలాగనే ప్రతి విషయంలో నిరీక్షణ కలిగి మీ మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుతుము గాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.
టవర్ కన్స్ట్రక్షన్లో భాగంగా తండ్రి శ్రేజ స్టార్ట్ చేస్తున్నాం. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునిలో ప్రారంభిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, ప్రతి అవసరత తీర్చండి. యేసు నామంలో పనిచేస్తున్న ప్రతి విడ దీవించబడును గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.